ఎవరైతే శరీరం వదిలిపెట్టి గతించినటువంటి మన పూర్వీకులు ఉంటారో వారందరికీ మనం వారిని స్మరించి వారు ఏ రోజునైతే గతించారో ఆ తిథిని గుర్తించి అపరాహ్న కాలమున నదీ తీరాన్న లేదా స్వగృహం యందు చేసేటువంటి దాన తిలతర్పణ శ్రాద్ధాది కార్యక్రమాల చేత వారు మాంస శరీరం కలిగి ఈ భూమండలంపై చేసినటువంటి దుష్కర్మలన్నీ కూడా పరిహారమై స్వర్గలోకం పొందుటకై అధికారాన్ని వాళ్ళు పొందుతారు. అంతేకాకుండా ఈ కర్మలు చేసేందుకు గాను ఎవరైతే ఆ వంశంలో జన్మించినటువంటి వారు ఉంటారో వారందరికీ పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది. తద్వారా వంశాభివృద్ధి జరుగుతుంది. ముఖ్యంగా ఈ సంవత్సర కాలంలో కేవలం ఈ పితృపక్షాలైనటువంటి 15 రోజుల్లోనే పితృదేవతలకి విశేషంగా ఆరాధన చేస్తుంటాం. ఈ సమయం అత్యంత శ్రేష్టమైనటువంటిది. ఈ సమయంలో మన పితృదేవతలు ఏ రోజునైతే గతించారో పరమపదించారో ఆ తను చాలించినటువంటి తిథిని గుర్తించి అదే తిథి రోజున జప దాన తిలతర్పణ శ్రాద్ధాది కార్యక్రమం చేయడం ఒక పద్ధతి అయితే, వారు మరణించినటువంటి తిథి ప్రకారంగా సంవత్సరీకం లాంటివి కూడా చేస్తుంటాం. ఆ సంవత్సరీకములు చేస్తున్నప్పటికీ ఈ పితృపక్షాల్లో విశేషంగా వారిని స్మరించుకొని ఆ తిథి రోజున దానములు చేయాలని చెప్పేసి గరుడ పురాణంలో విశేషంగా వ్యాఖ్యానించబడినది. ఒకవేళ ఆ తిథి రోజు అవకాశం లేని పక్షాన ద్వాదశి రోజున, చతుర్దశి రోజున, ఇవి 2 ముహూర్తాలు కుదరకపోతే భాద్రపద అమావాస్య రోజున పితృ అమావాస్యగా వ్యవహరిస్తుంటాము. ఆ పెత్తర అమావాస్య రోజున శ్రాద్ధాది కార్యక్రమాలు చేయడం చేత మన పూర్వీకులకి ఉత్తమ గతులు లభిస్తాయి. అందుకే మన తెలంగాణ సాంప్రదాయంలో తెలుగు రాష్ట్రాల్లో యావత్ భారతదేశం అంతా కూడా ఈ పితృ అమావాస్య రోజున పూర్వీకులను ఉద్దేశించి బ్రాహ్మడికి స్వయంపాక దానము, అలాగే పాద ప్రక్షాళన చేసి విశేష దానములు చేస్తూ ఉంటారు. మన తెలంగాణ ప్రాంతంలో పెద్దలకి బియ్యం ఇచ్చుడా అనేటువంటి మాట వింటుంటాము. పెద్దలకి బియ్యం ఇచ్చిన తర్వాతనే అనేక శుభకార్యాలు నిర్వహిస్తుంటాము. ఎప్పుడు ఇస్తుంటాము అంటే ఈ భాద్రపద అమావాస్య రోజున పెత్తరామాసాన్ని వ్యవహరిస్తుంటాము. ఆ రోజున పెద్దలకు బియ్యం ఇచ్చి వారిని స్మరించుకొని నమస్కరించి వారి అనుగ్రహం పొందుటకై మనం వారిని ఆరాధిస్తుంటాము. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. పుట్టిన ప్రతివాడు గిట్టక మానడు, మరణించిన ప్రతివాడు మళ్ళీ పుట్టక తప్పదు అని చెప్పేసి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి విషయం. ఒకసారి మానవ జన్మ ఎత్తామనుకోండి, ఈ జన్మలో చేసినటువంటి కర్మానుసారంగా అనేక జన్మలు మనం పొందుతూ ఉంటాము. కేవలం మానవ జన్మ కాదు, జంతువునాం మానవ జన్మ దుర్లభం, నరజన్మ చాలా దుర్లభమైనటువంటిది. అనేక వేల జన్మలు పొందిన తర్వాత ఎక్కడ కాస్తంత చేసుకున్నటువంటి పుణ్యం ఉంటే దానికి ఫలితంగా ఈ మానవ జన్మ పొందుతాం మనం. ఈ మానవ జన్మ పొందిన తర్వాత గర్భంలో ఉన్నటువంటి శిశువు పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం అని చెప్పేసి ఇహ సంసారే బహుదుస్తారే అని చెప్పేసి పరితపిస్తుంటాడంట. భజగోవిందంలో ఆదిశంకరాచార్యులు ఉంటారు. మళ్ళీ పుట్టాక అనేక కర్మలు చేసి మళ్ళీ చావడం, ఏ జన్మలో చేసినటువంటి దుష్కర్మములు అనుభవించడానికి మళ్ళీ ఏదో ఒక యోనిలో ప్రవేశించి పక్షిగానో పాముగానో శునకముగానో ఉన్నటువంటి 86 లక్షల జీవరాశుల్లో ఏదో ఒక రూపం ధరించడం, ఆ శరీరంలో మనలో ఏదో కర్మలు చేయడం, అది అనుభవించడానికి మళ్ళీ ఇంకేదో శరీరం పొందడం. ఇహ సంసారే బహుదుస్తారే, స్వామి ఈ జనన మరణ చక్రాల నుంచి నన్ను వేరు చేయవయ్యా అని చెప్పేసి భజగోవిందంలో ఆదిశంకరాచార్యులు పరమేశ్వరుని ప్రార్థిస్తుంటారు. ఎందుచేత అంటే జన్మ ఎందుకు కలుగుతుంది అంటే రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ. అసలు జన్మ ఎందుకు కలుగుతుంది అంటే మనం పూర్వజన్మలో చేసినటువంటి రుణం ఏదైనా మిగిలి ఉంటే దాని ఫలితంగానే ఈ మాంస శరీరంగా మానవ జన్మ మనం ఎత్తుతాం. భూమి మీద పడ్డాక పూర్వజన్మ వాసనలన్నీ పోయి భూమి మీద ఎందుకు వచ్చామనేటువంటి విషయాన్ని మర్చిపోయి సత్కర్మలు చేయడం మానేసి పూర్వజన్మలో చేసినటువంటి పాప పుణ్యముల పరిహారం చేత లభించినటువంటి ఈ జన్మకి సార్థక్యం చేసుకోకుండా అనేక దుష్కర్మలు చేస్తూ ఈ దుష్కర్మల్ని అనుభవించడానికి మళ్ళీ అనేక వేల జీవరాశుల్లో ప్రవేశించి తద్వారా జననం పొంది
మళ్ళీ ఎప్పుడో కాస్తంత పుణ్యం మిగిలి ఉంటే మానవ జన్మ లభిస్తుందో లేదో కూడా తెలియదు. అటువంటి గొప్పదైనటువంటి జన్మ మానవ జన్మ. మరి మానవ జన్మ పొందినప్పుడు ఏం చేయాలి అంటే సార్థకత పొందాలి, మోక్షం దిశగా ప్రయాణం చేయాలి, ఆ దిశగా సత్కర్మలు ఆచరిస్తూ ఉండాలి. కేవలం జన్మనే కాదు, మనకి ఏర్పడేటువంటి సంబంధ బాంధవ్యాలన్నీ కూడా పూర్వజన్మ రుణం ద్వారానే ఉంటాయి. ఇందాక చెప్పుకున్నట్టు రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ, పూర్వజన్మలో రుణం ఉన్నటువంటి వాళ్ళే భార్యగా రావడం, ఏదో రుణం మిగిలి ఉన్నటువంటి వాడే మనకు పుత్రునిగా జన్మించడం, మనం పోషించేటువంటి పశుపక్షాదులు కూడా మన దగ్గర నివసించేటువంటి గోవులు, అనేక ప్రాణులు ఏవైతే ఉంటాయో మనం వారిని సేవిస్తున్నామంటే ఏదో జన్మలో చేసినటువంటి రుణం కాస్త మిగిలింది, అది క్షయమైనంత వరకు అవి మనతో పాటు ఉంటాయి. భార్యాపిల్లలు కూడా అంతే. ఇవన్నీ కూడా రుణానుబంధ రూపేణ, రుణం ద్వారా ఏర్పడినటువంటి బంధములు. ఉదాహరణకి ఒక వ్యక్తి ఒక వ్యాపారి దగ్గరికి వెళ్ళి ఒక 1000 రూపాయలు అప్పుగా తీసుకున్నాడు, రుణంగా తీసుకున్నాడు. ప్రతి మాసం 100 రూపాయలు చొప్పున చెల్లిస్తూ ఆ రుణాన్ని తీర్చుకుంటా అని చెప్పేసి వారికి అంగీకరింపజేసి ఆ రుణం పొందుతాడు. తాను చెప్పుకున్న విధంగానే ప్రతి మాసం 100 రూపాయలు చొప్పున వారికి చెల్లిస్తూ కొంత సమయానికి కొంతకాలానికి ఆ రుణం తీర్చుకుంటాడు. ఆ రుణం ఉన్న రోజులు వారిద్దరి మధ్య ఒక సంబంధం, బాండింగ్ ఏర్పడి ఉంటుంది. రుణం తీరిపోయే తర్వాత వారికి వీరికి మధ్య ఎటువంటి సంబంధం ఉండదు. ఒకవేళ చెప్పినటువంటి సమయానికి అప్పు తీసుకున్నవాడు ఆ రుణాన్ని తిరిగి చెల్లించకపోతే వారి ద్వారా వీడు పీడింపబడతాడు. లేదా ఒకవేళ అనుకున్న సమయానికి రుణం చెల్లించుంటే ఇంకాస్త ఎక్కువ మొత్తాన్ని పొందడానికి అర్హత పొంది ఉంటాడు. అట్లాగా ఈ మానవ జన్మ కూడా అంతే. ఏదో జన్మలో చేసినటువంటి కర్మల అనుసారంగా వారి మధ్య ఏర్పడినటువంటి ఆ కర్మ క్షయం కావడానికి ఈ జన్మలో భార్యగా, పిల్లలుగా మనకి సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి. ఆ రుణం తీరిపోయిన రోజు అయితే మన రుణం తీరిపోతే మనం శరీరం వదిలిపెట్టడమా, వారి రుణం తీరిపోతే వారి శరీరం వదిలిపెట్టడమా జరుగుతుంటుంది. ఇది సహజంగా జరిగేటువంటి చర్య. భార్యా పిల్లలే కాదు, మనం అంటుంటాం నాకు చిన్న వయసులో ఫలానా స్నేహితుడు ఉండేవాడు, మళ్ళీ ఇప్పటికీ కలవలేదు అనుకుంటుంటాం. చాలా మంచి స్నేహితుడు మనతో పాటు ఉంటుంటాడు, అనుకోకుండా శరీరం వదిలిపెడుతుంటాడు. అంతేకాకుండా అర్థం కానటువంటివి కొత్త సంబంధ బాంధవ్యాలు ఏర్పాటు చేసుకుంటుంటాం. 10 సంవత్సరాల ద్వారా కలిసి ఉన్నటువంటి వ్యక్తి కన్నా అప్పుడే పరిచయమైనటువంటి వ్యక్తికి మనకి సంబంధం బాగా బలంగా ఉంటుంది. అంటే కర్మానుసారంగా ఎవరికి ఆ రుణం తీరిపోవడానికి వచ్చిందో ఆ కర్మ పక్వానికి వచ్చినటువంటి సమయాన్ని బట్టి మనకి ఆయా కొత్త బంధాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా రుణం ద్వారా ఏర్పడేటువంటివే. ఒకసారి రుణం తీరిపోయిందనుకోండి, మన మధ్యలో ఒక రకమైనటువంటి గ్యాప్ రావడం కావచ్చు, లేదా వారో మనమో శరీరం వదిలిపెట్టడం జరుగుతూ ఉంటుంది. భూమి మీద ఏర్పడేటువంటి సంబంధ బాంధవ్యాలన్నీ కూడా కర్మానుసారంగా జరిగేటువంటివి.